శీర్షిక చీకటిలోని నవ్వు. ఆ రాత్రి గ్రామం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలడం లేదు. చంద్రుడు మబ్బుల్లో దాగిపోయి చీకటి కమ్మేసింది. రమేష్ తన బైక్ మీద అడవిని దాటుతూ పక్క గ్రామానికి వెళ్తున్నాడు. రహదారిలో దీపాలు లేవు. కేవలం బైక్ లైట్ మాత్రమే మార్గం చూపిస్తోంది. ఒక్కసారి బైక్ లైట్ కొద్దిసేపు ఆరిపోయింది. రమేష్ బైక్ ఆపి చూసేలోపు వెనక ఎవరో నవ్వినట్టు విన్నాడు. ఓ చల్లటి విచిత్రమైన నవ్వు. ఎవరు? అని కేక వేశాడు. సమాధానం లేదు. కాని ఆ నవ్వు మళ్ళీ వినిపించింది. ఈసారి దగ్గరగా. అతని వెనుక సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది. తెల్లటి దుస్తులు, పొడవైన జుట్టు ముఖం మీదకు వాలింది. రమేష్ బైక్ నిలిపి తడబడి అడిగాడు, నువ్వు ఎక్కడ్నుంచి వచ్చావు? ఆమె నెమ్మదిగా తల తిప్పి చూసింది. కళ్ళు లేవు. ఖాళీ కళ్ళ గుహల నుండి రక్తం కారుతోంది. ఆగిపోయినట్టయింది. బైక్ స్టార్ట్ చేసి పరిగెత్తాడు, కాని లైట్ మళ్ళీ ఆరిపోయింది. చీకట్లో ఆ నవ్వు మాత్రమే వినిపిస్తోంది. ఎంత దూరం పారిపోతావు రమేష్? నేను నీ వెనకే ఉన్నాను. తరువాత రోజు ఉదయం అడవిలో రమేష్ బైక్ దొరికింది. బైక్ మీద రక్తపు చారలు, హ్యాండిల్పై ఒక తెల్ల జుట్టు తాడు వేలాడుతూ ఉంది. రమేష్ మాత్రం ఎప్పటికీ కనబడలేదు.